హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి. అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో సంగతి. మధ్యలో స్కిప్ చేయకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో మందారం మొక్కల గురించి అండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నప్పుడు మనకి ముందు బాగా పూలు ఎక్కువ పూయాలి అంటే ఇలా పొడుగ్గా ఉన్న మందారం మొక్కల్ని సగంలో కట్ చేయాలండి. ఇది మేము ఇదిగోండి ఇక్కడ కట్ చేసినట్టు చూపిస్తున్నాను. 2 వారాలు అయిందన్నమాట, 2-3 వారాలు అయింది. వానలకి చిగుళ్ళు వచ్చాయన్నమాట. ఇంకో మొగ్గలు వస్తున్నాయి చూసారా. ఇది ముద్ద మందారం అన్నమాట, చాలా బాగా పూస్తుంది, పెద్దది. ఇదివరకు కూడా వీడియోలో చూపించాను. మీకు ఎక్కువ పూలు రావాలి అంటే ఇలాగా నేల మీద ఉన్నవండి, ఇవి నేల మీద ఉన్న మందారాలు. ఇవి ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవటం వల్ల 2 లాభాలండి. పువ్వులు ఎక్కువ పోస్తాయి, కొమ్మలు ఇగో చూస్తున్నారు కదా, ఎక్కువ కొమ్మలు వేసి పువ్వులు ఎక్కువ పోస్తాయి. అలాగే తెగుళ్ళు ఎక్కువ పట్టవు. గొంగలు కానీ లేకపోతే పెంకుపురులు కానీ లేకపోతే మిల్లీ బగ్స్ కానీ ఇలాంటివి పట్టకుండా ఉంటాయి అన్నమాట. అంటే దూరంగా ఉంటే చక్కగా మంచిగా ఫ్రెష్గా తయారవుతుంది. ఎక్కువ కొమ్మలు గుబురుగా ఉంటే తప్పకుండా పురుగులు పడుతుందన్నమాట. అందుకని మీ గార్డెన్లో ఉన్న మందారం మొక్కల్ని ఇప్పుడు కట్ చేసుకునే టైము కట్ చేసుకోండి. ఇదిగోండి ఇది కూడా ఇంకొక మందారం మొక్క, ఇది కూడా కట్ చేసాము. ఇదిగోండి కొమ్మలు వస్తున్నాయి, మొగ్గలు కూడా వేస్తున్నాయి చూస్తున్నారా. ఇదిగోండి మొగ్గలు. ఇలాగా మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న నేల మీద ఉన్న మందారం మొక్కలు కట్ చేసి వాటికి కొంచెం ఆవు పేడ నీళ్లు పోయొచ్చండి. అయితే వర్షం పడితే పోయొద్దు, వర్షం పడకుండా ఉన్నప్పుడే ఆ నీళ్లు పోయండి. ఎక్కువ ఘన పదార్థాలు ఇవ్వాలి, లిక్విడ్స్ తక్కువ ఇవ్వాలన్నమాట ఈ వానాకాలం. అంటే కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, అలాంటి ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు అన్నమాట. కొంచెం మొక్క మొదట్లో కొంచెం దూరంగా తవ్వి అలా వేయాలన్నమాట. అలాగే ఇది నేల మీద ఉన్న మొక్కల్ని ఇప్పటిదాకా చూపించాను. ఇప్పుడు కుండీలో ఉన్న మొక్కల్ని ఇలా చేయండి. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, పువ్వు అన్నది లేదు ఈ మొక్కకి. ఇంతవరకు వర్షాలు పడుతున్నాయి కానీ మనం వేసేటప్పుడు కంపోస్ట్ కానీ ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు వర్షం లేనప్పుడే ఇవ్వాలండి. వర్షం ఉన్నప్పుడు ఇస్తే ఆ వాటరు కుండీలో పడి వాన పడుతుంది కదా, ఆ నీరు మనం ఇచ్చిన పోషకాలన్నీ కింద కన్నంలోంచి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని వానలు లేనప్పుడే ఇలా చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కొమ్మలు కట్ చేసుకోవాలండి. ఇలా కుండీలో ఉన్న కొమ్మలు కట్ చేసేసి కొంచెం ఎండిపోయిన కొమ్మలు అవి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని వీటికి మంచిగా కట్ చేసుకొని ఈ మట్టి మొక్క పక్కన ఉన్న మట్టి అంతా గుల్లగా చేయాలండి. గుల్లగా చేసి చుట్టూతా చేసేయాలండి. కొంచెం 2 గుప్పెళ్ళు వర్మీ కంపోస్టు, 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసానండి. ఈ 2 కలిపేసుకోవాలన్నమాట. ఈ 2 కలిపేసుకుని మొక్కకి మనం ఇలా అంచులెమ్మట ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకోవటం వల్ల మొక్క మొదట్లో వేయకూడదండి. ఇలా పక్కకి అంచుల్లో ఇచ్చేసి కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుంది. అదే కనుక మీరు వర్షం లేనప్పుడు ఆవు పేడ కానీ ఎండిందైనా సరే పచ్చిదైనా సరే, ఎండిందైతే మొక్క పక్కకి ఇలా గుచ్చేయించండి, పచ్చిదైతే కనుక నీళ్ళల్లో కలిపి ఇవ్వచ్చండి. గేదె పేడ అయినా ఆవు పేడ అయినా సరే అలా ఇస్తే తప్పకుండా పూలు బాగా పోస్తాయి అన్నమాట మందారాలు. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.